నేనిక్కడ హనీమూన్ ప్రోగ్రాం తప్పించుకోవాలని తెగ టెన్షన్ పడి చేస్తుంటే నువ్వేంటి నీ భార్యని ప్రేమగా చూస్తూ మురిసిపోతున్నా? ఈ మురిపెం ప్రేమ ఇప్పుడు నా ఒకడికే పరిమితం. రేపు మీరు హనీమూన్ వెళ్ళాక మీనాక్షి వైపు నుంచి కూడా నాకు దొరుకుతుంది. అప్పుడు మేమిద్దరం ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో, ప్రేమించిన సతి ఎదుటనుండగా వేరే స్వర్గములేలనో అంటూ పాడుతూ ఈ ప్రపంచాన్నే మర్చిపోయి ఎంజాయ్ చేస్తాం. నువ్వు కూడా నీ భర్తతో కలిసి హనీమూన్ని బాగా ఎంజాయ్ చేయి. ఏంటి? అది కల్లో కూడా జరగదు. నేను నీలాగా రంగులు మార్చను. ఓ, నేను రంగులు మార్చలేదు, మనసు మార్చాను, మనిషిగా మారాను. అంటే నేను రాక్షసిలా ప్రవర్తిస్తున్నానా? ఆ విషయంలో నీకేమైనా సందేహం ఉందేమో కానీ నాకైతే ఎటువంటి అనుమానము లేదు. కార్తిక్, గట్టిగా రవకు, మీనాక్షి వింటుంది. దగ్గరకొచ్చి మా ఆయన మీద ఎందుకు అరిచావుతున్నా అంటుంది. నేను నిజం చెప్పాల్సి వస్తుంది, తర్వాత నీ ఇష్టం. నేను మౌనంగా ఉంటున్నానని ప్రతిసారి నన్నిలా నిజం చెప్తానని బెదిరించడం కరెక్ట్ కాదు కార్తిక్. అనవసరంగా నన్ను రెచ్చగొట్టుకో. రెచ్చగొడితే ఏం చేస్తావు? ఏం చేస్తావు? చూడు రోషిని, అనవసరమైన దరిద్రాన్ని బుర్రలో పెట్టుకుని పిచ్చిగా ప్రవర్తించడం మానుకో. నువ్వు చేసిన తప్పులు సరిదిద్దుకునే అవకాశం హనీమూన్ రూపంలో ఆ దేవుడు నీకు ఇచ్చాడు. దీన్ని ఉపయోగించుకుని నీ భర్తతో బాగా కలిసిపోయి అనురాగాన్ని పంచి భవిష్యత్తులో నీకెదురయ్యే గండం నుంచి కొంచెమైనా బయటపడు. నేను అడ్డంగా ఉండి డిస్టర్బ్ చేస్తున్నాను కాబట్టి నువ్వు మీనాక్షికి కొంచెమైనా దూరంగా ఉంటున్నావు. నేను లేకపోతే ఇంకేమైనా ఉందా? నేను వాడికి దగ్గర అవ్వను, నిన్ను మీనాక్షికి దగ్గర అవ్వనివ్వను. ఏదో ఒక చేసి హనీమూన్ మానేస్తాను. నువ్వో సంతోషపడిపోకు. ఇప్పుడు నేను నా భార్యకి దగ్గర అవ్వాలంటే నువ్వు డిస్టర్బ్ చేస్తే ఆగుతానా? అలా అని హనీమూన్ మానుకుంటే నేను ఊరుకుంటానా? ఇప్పుడే నీ కళ్ళ ముందే నా భార్య దగ్గరికి వెళ్ళి ప్రేమగా ఐ లవ్ యూ ఎలా చెప్తానా చూడు. కార్తిక్, కార్తిక్! వీడు దూరంగా నిలబడి మీనాక్షిని చూస్తుంటే అనవసరంగా కెలికి నాకు నేనుగా దగ్గరికి పంపిస్తున్నాను. ఛ! గుండెల ప్రాణంగా నీవే నిండంగా మీనాక్షి, ఏమండి? మీనాక్షి నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? ఇంటర్ వరకు. అయితే నేను ఒక్కొక్క అక్షరాన్ని రాసి చూపిస్తాను, నువ్వు గెస్ చేయాలి. సరే.
ఐ ఎల్ యు ఏంటి స్వామి ఉన్నట్టుండి మీ శ్రీమతి మీద ఇంత ప్రేమ పెరిగింది? అసలు ప్రేమ తగ్గితేగా దేవి పెరిగేది. నువ్వెప్పటికీ నా గుండెల్లో కొలువై ఉన్న దేవతవి. మన పెళ్లి కాకముందు నా కుటుంబం బాగుండాలనే తప్ప నాకు మంచి భర్తనివ్వండి స్వామి అని నేనెప్పుడూ దేవుణ్ణి అడగలేదు. కానీ మీరు నా జీవితంలోకి వచ్చాక ప్రతి జన్మకి నాకు భర్తగా మీరే రావాలని దేవుణ్ణి కోరుకోవాలనుంది. మనలాగే మా అన్నయ్య వదిన కూడా రేపు ఊరు వెళ్ళాక బాగా దగ్గరవ్వాలండి. నువ్వేం బెంగ పెట్టుకోకు మీనాక్షి. వాళ్ళిద్దరూ ఊరు నుంచి తిరిగి వచ్చేసరికి ఎంత సంతోషంగా ఉంటారో నీకే తెలుస్తుంది. నేను రంగులు మార్చలేదు, మనసు మార్చాను, మనిషిగా మారాను. ఇప్పుడు నేను నా భార్యకి దగ్గర అవ్వాలంటే నువ్వు డిస్టర్బ్ చేస్తే ఆగుతానా? హ! అలా అని హనీమూన్ మానుకుంటే నేను ఊరుకుంటానా? ఏమండి? ఏమైందండి? పద చూద్దాం. సమయానికి నుంచి కింద పడకుండా పట్టుకున్నాను కాబట్టి సరిపోయింది. లేదంటే నిన్ను నడుము విరిగి మన ఊరు వెళ్లకుండా ఆగాల్సి వచ్చేది రోషిని. అనవసరంగా పట్టుకున్నావు కదరా. నడుం విరిగి హనీమూన్ క్యాన్సిల్ అయ్యేది కదరా దొంగ సచ్చినోడా. సరేరా వెళ్దాం పద. ఏమైంది? కాలు బెనికిందండి, చాలా నొప్పిగా ఉంది. సరే దాన్ని ఎత్తుకుంటారా? వద్దు, నేను వస్తాను. అబ్బా రా, అయ్యో, ఎత్తుకుంటా. నేను వస్తాను. కాలు బాగా నొప్పిగా ఉందని ఇప్పుడు యాక్ట్ చేస్తేనే రేపు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయొచ్చు. అబ్బా అబ్బా చాలా నొప్పిగా ఉందండి. అబ్బా చాలా నొప్పిగా ఉందండి, భరించలేకపోతున్నాను. నా వల్ల కావట్లేదు. ఓర్చుకో రోషిని, డాక్టర్ గారు వచ్చేస్తున్నారు. ఈ నొప్పి భరించడం నా వల్ల కాదు. దీని ఓవర్ యాక్షన్ చూస్తుంటే కావాలని నొప్పి అంటున్నట్టుంది. అదిగో డాక్టర్ గారు వచ్చారు. రండి డాక్టర్, కూర్చోండి. మా ఆవిడ సభ్యుని కాలేజ్ జారింది, చూడండి. ఏ కాలు నొప్పిగా ఉందమ్మా? ఈ కాలండి. 1 minute.
అక్కడే 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 బాగా పెయిన్ గా ఉంది. నిజంగా ఇక్కడ నొప్పిగా ఉంటే నేను చేత్తో పట్టుకున్నప్పుడు నొప్పి తట్టుకోలేక కాలు కదిలించాలి కదా. అలా చేయలేదంటే వీళ్ళతో అబద్ధం ఆడిందా? సరే చూద్దాం. లేదమ్మా, ఇక్కడ నొప్పిన్నట్టుగా నాకు అనిపించటం లేదే. లేదు, నిజంగా బాగా పెయిన్ గా ఉంది డాక్టర్. అలా అయితే నేను కాలు మీద చేయితో ప్రెస్ చేస్తున్నప్పుడు నువ్వు నొప్పి తట్టుకోలేక ఇంకో కాలి బొట్టన వేలు కదలాలి కదా, కదల్లేదేంటి? అలా ఎలా కదులుతుంది? ఒకవేళ వదిన కావాలనే నొప్పి అంటుంటే డాక్టర్ కనిపెట్టేసిందా? ఆహాహా, లేదు, కదిలించాను. కదలే, మీరు చూడలేదు. ఇప్పుడు చూస్తాను. కావాలనే ఈమె ఎందుకో యాక్ట్ చేస్తుంది. లేదంటే ఆవేలెందుకు కదులుతుంది? ఈ టాబ్లెట్లు వేసుకుంటే సరిగ్గా 10 నిమిషాల్లో మీ నొప్పి మాయమైపోతుంది. ఆహా, లేదు డాక్టర్, తగ్గదు. కనీసం 2 డేస్ అయినా బెడ్ రెస్ట్ కావాలి. ఈ టాబ్లెట్ కి నొప్పి తగ్గలేదంటే అసలు నీకు నొప్పే లేనట్టమ్మా. అయితే మేము రేపు హనీమూన్ వెళ్ళొచ్చా డాక్టర్ గారు? నడుచుకుంటూ మరి వెళ్ళొచ్చయ్యా, ఏ ప్రాబ్లం రాదు. ఈ టాబ్లెట్ వేసుకోమని చెప్పండి. మంచి డాక్టర్ గారు, బయలుదేరండి. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి సార్. ఒకసారి కే రోషిణిని కలవాలి. మా ఆఫీస్లో 2 కేరోషన్లు ఉన్నారు సార్, మీరెవరిని కలవాలి? కాట్రగడ్డ రోషిణి. 2 మినిట్స్ వెయిట్ చేయండి సార్, పిలుచుకొస్తాను. మ్. ఎక్స్క్యూజ్ మీ సార్. కాట్రగడ్డ రోషిణి మీరేనా? అవును సార్. నాగభూషణం గారిని హత్య చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. ఏం మాట్లాడుతున్నారు సార్? నాకు తెలియని మనిషిని నేను చెప్పడం ఏంటి? అయినా అలాంటి పనులు చేసే వ్యక్తిత్వం నాది కాదు. అబద్ధం చెప్పి తప్పించుకోవాలనుకుంటున్నావా? నాకు అవసరం లేదు. మరి AP25Q 7035 నెంబర్ గల క్వాలిస్ నీది కదా? కారు కొనే స్తోమత నాకెక్కడిది సార్? నాకొచ్చే 20,000తో కుటుంబం గడిస్తే చాలనుకునే నేను కారు ఎలా కొంటాను సార్? మీ మాటల్లో కాన్ఫిడెన్స్ చూస్తుంటే మిమ్మల్ని నమ్మాలనిపిస్తుంది. బట్ నాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీ ఆధార్ కార్డ్ ప్రూఫ్గా పెట్టి మీ పేరు మీద ఆ కార్ కొన్నారు. అదెలా సాధ్యం సార్? నేను నా ఆధార్ ఇవ్వకుండా, నా సంతకం పెట్టకుండా వెహికల్ ఎలా కొనగలరు? ఆ విషయమే తెలుసుకోవాలి. పోనీ ఎప్పుడైనా ఎవరికైనా మీ అవసరం కోసం మీ ఆధార్ ఇచ్చారా? గుర్తు రావడం లేదండి. సరే, గుర్తొస్తే నా నెంబర్కి ఫోన్ చేసి చెప్పండి.
ప్రస్తుతానికి మీరు తప్పు చేయలేదని నమ్మి వెళ్తున్నాను. మీరిచ్చే ఇన్ఫర్మేషన్ నా ఇన్వెస్టిగేషన్కి చాలా ఇంపార్టెంట్. షూర్ సార్. థ్యాంక్ యూ. ఈ టాబ్లెట్లు వేసుకుంటే సరిగ్గా 10 నిమిషాల్లో మీ నొప్పి మాయమైపోతుంది. ఈ టాబ్లెట్కి నొప్పి తగ్గలేదంటే అసలు నీకు నొప్పే లేనట్టమ్మా. డాక్టర్ వచ్చి వెళ్ళి గంట అయింది. నా కాలు నొప్పి తగ్గలేదంటే నాది నాటకం అని అందరూ అనుకుంటారు. ఎలాగైనా ఈ హనీమూన్ ఆపాలి. నిజంగానే దెబ్బ తగిలిందని అందరినీ నమ్మించాలి. అవసరమైతే దెబ్బ తగిలించుకోవాలి. ఈ స్టూల్ ఎక్కి ఏదో అందుకున్నట్టు యాక్ట్ చేసి కింద పడితే ప్రయాణం ఆగిపోతుంది కదా. అమ్మయ్యా, టైంకి ఇది కూడా వస్తుంది. దీనికి కనిపించదు కాబట్టి స్టూల్ ఎక్కి కింద పడ్డట్టు నమ్మిస్తే చాలు. అవసరమైతే పడాలి. పెద్దన్నా, ఏంటి మీనాక్షి? కాలు నొప్పి తగ్గిపోయిందా? ఆ తగ్గింది మీనాక్షి. అందుకే రేపటి ప్రయాణానికి బట్టలు సర్దుకుందామని ఈ పైన బ్యాగ్ తీసుకుందామని వచ్చాను. నువ్వెందుకు పైకి బ్యాగ్ తీసుకోవడం వదినా? అన్నీ వచ్చి తీసిస్తాడులే. పర్లేదు మీనాక్షి. అక్క, స్టూల్ ఎక్కి అక్కడేం చేస్తున్నావు? దీనికి ఎక్స్ప్రెషన్కి టైమింగ్ చేత కాదు కానీ ఎంట్రీ టైమింగ్ మాత్రం పర్ఫెక్ట్గా ఇస్తుంది నన్ను ఇరికించడానికి. అన్నయ్య వదిన రేపు ఊరెళ్తున్నారు కదా చిన్నదిన, అందుకే పైనున్న బ్యాగ్ తీసుకుంటుంది. పైనున్న బ్యాగ్ తీస్తుందా? అక్కడ మచ్చ కానీ బీరువా కానీ ఏమీ లేదు. అలాంటప్పుడు పైనున్న బ్యాగ్ తీసుకోవడం ఏంటి మీనాక్షి? నీకు కనిపించదు కాబట్టి అక్క నిన్ను పిచ్చిదాన్ని చేస్తుంది మీనాక్షి.